నగరాలు నిర్మించొద్దు, మూసీని ప్రక్షాళన చేయొద్దు, మెట్రో విస్తరించొద్దు, రీజనల్ రింగ్ రోడ్డు ఇవ్వద్దు, రీజనల్ రింగ్ రైలు వద్దు, డ్రై పోర్ట్ వద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు, రైల్వే లైన్ వద్దు, ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయదా అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్లో తమరి అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష మీకు తెలుసు, పోలేపల్లి ఇవన్నీ తమరు అక్కడనే పెరిగిండ్రు. ఒక 1300 ఎకరాలలో మనం ఒక పారిశ్రామిక వాడను తీసుకొచ్చి మన వెనుకబడిన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలని ముఖ్యమంత్రి అయిన నేను తమరు స్పీకర్ అయినరు. మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు తీసుకుంటే కలెక్టర్లను అధికారులను బండరాలతో కొట్టిస్తారా అధ్యక్ష? ఇది మంచి పద్ధత? కొట్టినోళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్లా ఇది అంటారు. అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? కలెక్టర్లను కొట్టొచ్చా? రాళ్లతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపూర్ణ వస్తాయని చెప్పింది నిజం కాదా? వాళ్ళ మీద కేసు కడితే దాన్ని తప్పు అంటారు అధ్యక్ష. అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా? ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయినరు, సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాలతో కొడతామని మీ కార్ల మీద బండరాలు ఎత్తేసి మిమ్మల్ని చావు బతుకుల మధ్యలో పరిగెత్తిచ్చాను అనుకో ఆ ప్రజలు, అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా? మరి చెప్పండి ఆ మాట. చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం, ఎవరైనా దాడులు చేసుకోవచ్చు, ఎట్లయినా పోదాం. మీకు రక్షణ కావాలి, రక్షణ వలయం ఉండాలి, మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి. కానీ ప్రభుత్వంలో 24 గంటలు పనిచేసే అధికారులను మేము కాపాడొద్దా? రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా? దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా? ఎట్లా అధ్యక్ష చెప్పండి? దాడి అనేది దాడే. నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి, మీరు మూసేస్తే ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేయండి, కూర్చోండి, నిరసన తెలపండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా? ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి? ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది? చేయొద్దా తెలంగాణను అభివృద్ధి? పరిశ్రమలు రావద్దా? పెట్టుబడులు పెట్టొద్దా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా? ఏం చేయాలో మీరు చెప్పండి అధ్యక్ష. వాళ్ళని చెప్పమని ఉండి వచ్చి చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండి పెద్దల్ని. నేను మాటిస్తున్న అధ్యక్ష తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి, నా సభ్యులందరికీ నేను చెప్తున్నా, వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము, హుందాగా వ్యవహరిస్తాము, వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమనుండి 100% ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి